The third round of votes have been counted. We have started counting for the fourth round. సార్ 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చెప్పా. Most awaited election results are going to be announced very soon. ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నారు? Results are going to be declared. ఉండు, wait చేయి. Bhargav 2588 votes. Savita 2648 votes. Savita won the election by 60 కంగ్రాట్స్ చైర్పర్సన్. డేయ్ సార్, ఏం జరిగినా చూసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. అదని వెళ్దాం. సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చేద్దాం చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం, ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. డేయ్ ఆ పాట ఆన్ చేయరా. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. పాటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్టు కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరకు రావాలి, దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా. ఏమైందిరా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్, నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్. నామినేషన్ రోజు కూడా నేను చేయించాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారు సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా ఇది? కాంప్రమైజ్ అయిపోయాడు. గెలిచిన మైకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక్క నిమిషం అన్నా. బాబు నానా ప్రాబ్లం లేదు నాన్న, ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తన పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ అమ్మాయి మీరు అనుకునేలా కాదు, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా, ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించేయి. అలాగే అన్నా. వెళ్ళదని పట్టుబడితే బెదిరించి పంపించు. అలాగే అన్నా. వీడిని ఓడించిన అమ్మాయి అంతు చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను బాబు చేయొద్దన్నా. నువ్వు ఒట్టొస్తే నిన్ను వదలొద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్, వాడు చెయ్యిచ్చి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. రేయ్ ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవరాడు? ప్రొఫెసర్ అన్న. ఏంట్రా? జరిగింది ఎలక్షనే కాదు, ఒకటి రీ ఎలక్షన్ కావాలి లేదా రీకౌంటింగ్ కావాలి. ఎలక్షన్ అయిపోయింది అంతే. రేయ్ బూత్ తగలట్రా. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఇట్రా. ఏయ్ పెద్ద పుడింగ్ మాట్లాడు. ఉండండి ఉండండి. మూసుకొని నిల్చోండ్రా. ఏ మాట్లాడుతున్నాడు కదా, హాలోగా ఏంట్రా? ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ క్యాండిడేట్ భార్గవ్ మీతో మాట్లాడాలండి సార్. సార్ నేను చెప్పినా మా నాన్న వినలేదు. 50-60 పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చేయమని చెప్పారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ లా కలిసిపోయారు. మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి సార్. ఆన్ ద స్టార్ బోర్డ్. ఏంట్రా బొంగరంగా తిరుగుతున్నారు? Close your bloody eyes and freeze. అదేం జరుగుతుందో చెప్పండి రా.
ఏంటన్నా గొడవ కత్తుకుపోయారు? మూవ్ ఫార్వర్డ్. ఏంటన్నా రివర్స్ గేర్ వేశారు? రే గర్ల్స్ అందరిని సేఫ్గా ఇంటికి పంపు. సార్ చెప్పించేరా. రై అందరిని బ్యాక్ గేట్ లో నుంచి తీసుకెళ్ళండి రా. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. సార్ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. చైతీరా చైతీరా. ఆడపిల్ల మీద చేస్తావట. పెద్ద దెబ్బేం కాదు సార్, గోరు గీసుకున్నట్టుంది అంతే. రే మీటింగ్ లైబ్రరీలో జరుగుతుంది. అందరూ సేఫ్. అన్ని గ్రూప్స్ ని చెక్ చేశాను సార్. అందరూ సేఫ్ అని మెసేజ్ పెట్టారు. కాలేజీలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటిలోనూ కొట్లాట మొత్తం రికార్డ్ అయింది. ఆయన ప్రొఫెసర్లా నడుచుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రాపర్టీ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారే. 4-5 అమ్మాయిల్ని రౌడీలు చితకబాదారు. అప్పుడు మిగతా స్టాఫ్ అంతా ఏం చేయగలిగారు? ఎవరు వచ్చి అడ్డుకోలేదే. స్టాప్ ఇచ్చారు. మీరు ఈ కాలేజీలో జాయిన్ అయి పూర్తిగా 1 నెల కూడా కాలేదు. మీరు మాట్లాడొద్దు. ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? వస్తానుండు. నేను జేడీతో మాట్లాడతాను. దెన్ వి విల్ టేక్ అ కాల్. సరైన మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేమంతా రిజైన్ చేసేస్తాం. నో మిస్టర్ ప్రేమ్దాస్, యు కెనాట్ టేక్ సచ్ ఎ హిస్. సార్ నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను సార్, నేను వెళ్తానని. ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్. జేడీ జస్ట్ వెయిట్ ఇన్ ద కార్. నేను నీతో మాట్లాడాలి. ఐ సెడ్ వెయిట్. ఐ అండర్స్టాండ్. వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం గ్యాప్ కావాలి. నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్ట్. 3 నెలలు బ్రేక్ అడిగావు కదా, ఐ హ్యావ్ గ్రాంటెడ్ ఇట్. నేనెప్పుడు అడిగా? ఇది నీ సంతకమే కదా? సార్ అచ్చ అలాగే పెట్టారు సార్. కమ్ ఆన్ జేడీ, క్లాస్ చెప్పడానికి 3 నెలలు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగావు? క్లాస్ చెప్పడానిక? ఏ కాలేజ్లో? కాలేజ్, యాజ్ యూ హ్యావ్ మెన్షన్డ్, అబ్జర్వేషన్ హోమ్. సార్ ఆటలు అడగండి సార్, నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి. ఈ సంతకం నేను పెట్టలేదు సార్. ఒకవేళ 6 గంటలకు పైన? 6 గంటల పైనంటే అవకాశం ఉంది. See, JD, you're losing control on yourself. ఎలక్షన్లో ఏదన్నా ప్రాబ్లం జరిగితే నేను రిజైన్ చేస్తానని రాసిచ్చావుగా. దట్ మీన్స్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. వెళ్తాను సార్, వెళ్తాను. నాకు ఇక్కడ కావాల్సిన వాడు చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ నీడ్ ఎ చేంజ్ టు. వెళ్తాను. నువ్వు వెళ్ళే చోటు గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్పెక్టర్ నీ మ్యాన్షన్లో వెయిట్ చేస్తున్నాడు. గట్లయితే ఏం రా యాదవ్ అన్నా, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వలేదంటావు? లేదన్నా. గసంటప్పుడు నేను లాయర్ సబ్ యూనియన్ ఆఫీస్లో ముచ్చట్లాడింది పోలీస్కి ఎట్లా పోయింది? గది తెలియట్లేదన్నా.
ఈ సైన్మాల్లో పాటలు వాయిస్తాడే అనిరుద్ధ్ గాడో కొత్త పాట వదిలిండంట జరైందామా ఈయన అన్నా భవానీ స్కెచ్ చేసేసాడన్నా నెక్స్ట్ స్పాట్ నీకే ఊరగాడుతూ నిన్ను వేసే నీకు ఫిక్స్ అయినాడు. ఏమ్రా ఇద్దరు పెళ్ళాలోడా ఇది నీకొంతేనా లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా? అన్నా పిలిచినావా బావాని? పోరగండ్లకి అంతా కరెక్ట్గా పోతుందని చూసుకో. 3 పూట్ల బోకున్నా పర్లా, గంజాయి మందు ఆకుండా పోవాలా. గట్లనే బావాని, నేను చూసుకుంటా. అన్నా నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన తాళిని నువ్వే తెంచొచ్చు అన్నా. అన్నా జరాగు, మస్తు ఎమోషన్గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. ఎందుకు జర్కులిస్తున్నావు? కత్తిని బొడ్లో పెట్టుకున్నానా? అది కూర్చునేటప్పుడు పొరపాటు ఎక్కడైనా కూర్చుకుంటే అన్నా అది ఇప్పుడు మన పగోడొక లేపేసిండు, అందువల్ల భవానీ సచిండ్ అనుకుంటే పర్లా. బొడ్డు కత్తిని దొప్పుకున్నాడు, కూర్చునేటప్పుడు గుచ్చుకొని చోట గుచ్చుకొని సచిండ్ అంటే ఇన్నికి బాగుంటుందా? అన్నా బాగోదు కదా? అవునన్నా. చక్క కూర్చో. వద్దన్నా. ఏం రో మర్యాద? అవునన్నా. గదేంది ఫోన్లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్న దున్నా అనేది ఏంది ఇది? చక్క కూర్చో. అన్న చివరి కోరిక దాన్ని కూడా నువ్వు తీర్చవా? అరే గోపాల్, అన్నా చెప్పనా? దాస్కి చెప్పి 10 నెలలు ఇద్దరు పోరాన్ని సరైన రొమ్మలు అట్లేనా? వెళ్ళు. అన్నా మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా. సరే, నీకు ఎరుకోలేదో అని అందుకే. రేయ్, జైలుకి మాస్టర్ చూడు సహజమే కదరా. గదేదో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుండ్రు. ఇన్ని పక్కన పడేసి ఎవరైనా నుంచి బండి మనం వెళ్ళు. అట్లేనా? సార్, ఆ బాల్ని కొంచెం ఆపుతాను. మరైతే 2 గ్లాసెస్ పెట్టుకోమంటారా? సార్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్గా పేరెంట్స్కి సొసైటీకి కట్టుబడి ఉంటారు. కానీ వాళ్ళకి అలాంటివేమీ లేవు. వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు. లోపలున్న ఒక్కొక్కడు మనిషి కాదు, మృగం, మూర్ఖులు. వాళ్ళు చేసే తప్పులకి శిక్ష తక్కువ అని వాళ్ళకి తెలుసు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని చట్టాన్ని అతిక్రమించే రెక్లెస్ క్రిమినల్స్. అందుకే సార్ చెప్తున్నాను, అక్కడ ఉండబోయే 3 నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఏంటి సార్, అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు? సార్ సార్ అన్న నిద్రపోయాడా? సార్ ఆ ఫోన్ మీద చూడండి. నాది కాదే. అరే అన్న ఫోను. అదేం ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, వదిలేండి. సార్, అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా?